ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, విపరీతాని నిమిత్తాని చ పశ్యామి హత్ ఆహవే స్వజనం హత్వా శ్రేయః న అనుపశ్యామి. ఓ కేశవ, విపరీతాని నిమిత్తాని. నిమిత్తాలు అని అంటే ఇక్కడ జనరల్ గా నిమిత్తం అంటే ఏంటి అని అంటే కారణం అని. కానీ ఇక్కడ నిమిత్తాలు అంటే ఏంటి అని అంటే శకునాలు. ఎటువంటి శకునాలు చూస్తూ ఉన్నాడు అర్జునుడు అంటే విపరీతమైనటువంటి శకునాలు. శుభ శకునాలు, అశుభ శకునాలు అంటారు కదా. అర్జునుడికి అన్ని కూడా అశుభ శకునాలే కనబడుతూ ఉన్నాయి. ఆహవే, ఆహవే అనగా యుద్ధంలో అని. యుద్ధే, యుద్ధంలో స్వజనం హత్వా, నా యొక్క స్వజనుల్ని అంటే నాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా సంహరించి, హత్వా అంటే సంహరించి, శ్రేయః న అనుపశ్యామి, ఎటువంటి శ్రేయస్సును కూడా నేను చూడటం లేదు. ఇక్కడ అర్జునుడు విచారణ చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే దృష్ట ఫలం, అదృష్ట ఫలం అని 2 రకాల ఫలితాలు ఉంటాయి. అది లౌకికంగా అయినా, వైదికంగా అయినా, ఏ రకంగా అయినా కూడా 2 రకాల ఫలితాలు ఉంటాయి. అయితే దృష్ట ఫలం ఏంటి అనంటే వెంటనే లభించేటటువంటిది. మనకు తెలుస్తుంది ఆ ఫలితం ఏంటి అనేటువంటిది. అదృష్ట ఫలం అంటే ఏంటి అనంటే మనకు తెలీదు. ఎప్పుడో సందర్భం ఏదో ఒక సందర్భంలో మనకి ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. అందుకే అంటుంటారు కదా, సడెన్‌గా ఏదైనా లాటరీ తగిలింది అనుకోండి, ఏంటి అనంటే అదృష్టం అంటూ ఉంటారు. అప్పుడు ఏమైనా కర్మ చేశాడా అనంటే అప్పుడు చేసినటువంటి కర్మకు కాదది. ఎప్పుడో చేసినటువంటి కర్మకి అప్పుడు ఫలితం లభించింది. కాబట్టి దాన్ని అదృష్ట ఫలం అంటున్నారు. దృష్ట ఫలం అంటే ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే ఫలితం లభించడం. ఇక్కడ అర్జునుడు దృష్ట ఫలం ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే, వీళ్ళందరినీ కూడా సంహరించడం వలన నాకేం లభిస్తుంది? శ్రేయస్సు అనేటటువంటిది లభించదు. శ్రేయస్సు అనంటే శుభం అనేటటువంటిది కలగదు. నా వాళ్ళందరినీ కూడా చంపుకొని నేను ఏ రకంగా సుఖపడగలుగుతాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదృష్ట ఫలం అనేటటువంటిది తరువాత శ్లోకంలో చెబుతూ ఉన్నారు. అదృష్ట ఫలం ఏంటి అనంటే, ఒకవేళ గనక యుద్ధంలో నేను ఓడిపోతే స్వర్గ ప్రాప్తిని పొందుతాను. యుద్ధంలో మరణించినటువంటి వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి తర్వాత శ్లోకం, స్వర్గ ప్రాప్తి కూడా అర్జునుడు ఆకాంక్షించడం లేదు. దృష్ట ఫలము లేదు. అదృష్ట ఫలము అవసరం లేదు. కాబట్టి
నాకు కనిపిస్తున్నటువంటివన్నీ కూడాను విపరీతాలే కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ గనక బ ఇది ఇక్కడ హత్వా స్వజనం ఆహవే అనుంది కదా! తెలుగు పుస్తకంలో ఎలా ఉంది? తెలుగు పుస్తకంలో కూడా అలాగే ఉంటుంటుంది. హత్వా పక్కన అవగ్రహ ఖండాకారం పెట్టినట్లయితే గనక దాన్ని ఎలా చదువుతాము? హత్వా అస్వజనం ఆహవే. భగవంతుడు గనక ఒకవేళ వీళ్ళందరూ నీ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా పరవాళ్ళే, నీ జనులు కాదు అని అన్నట్లయితే గనక, అయినప్పటికిని కూడాను వీళ్ళందరినీ సంహారం చేసి నేనెటువంటి శ్రేయస్సును పొందుతానని నాకు అనిపించడం లేదు. అన్నీ చెడు శకునాలే కనబడుతూ ఉన్నాయి. జనరల్‌గా ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారు అనుకోండి. ఇంట్లో ఎవరైనా తుమ్మారు అనుకోండి. అప్పుడేమంటారు? చెడు శకునం అంటారు. లేదా బయటికెళ్ళగానే పిల్లి అడ్డొచ్చింది, లేదా పాము అడ్డొచ్చింది. ఏం జేస్తారు? మళ్ళీ వెనక్కొచ్చేస్తారు. ఎందుకు అనంటే వెళ్ళినటువంటి కార్యం పూర్తవ్వదు అని చెప్పేసి. అవన్నీ ఏంటి అనంటే చెడు శకునాలుగా భావిస్తూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు కూడా అలాగే భావిస్తూ ఉన్నాడు. నాకన్నీ కూడా చెడు శకునాలే కనబడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం వలన ఎటువంటి శుభం అనేటటువంటిది నేను చూడలేకపోతూ ఉన్నాను. తర్వాత 32, 33వ శ్లోకం కూడా చూడండి. ఇంకొక విషయం ఇక్కడేంటంటే, వాస్తవానికి స్వజనులు ఎవరికి స్వజనులు అనంటే, భగవంతుడికి స్వజనులు వాళ్ళంతా కూడాను. ఎవరి యొక్క జనులు అంటే భగవంతుడి యొక్క జనులు. ఇప్పటి వరకు కూడా ప్రతి యుద్ధంలోనూ కూడా భగవంతుడితో యుద్ధం చేసినటువంటి వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఎటు పక్కనున్నారు? భగవంతుడితో యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఈ యుద్ధంలో ఎటు పక్కున్నారు? ప్రతిపక్షంలో ఉంది. కౌరవుల వైపు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ సైన్యం ఎవరిది ఉంది అనంటే, ఎక్కువ సైన్యం ఎవరిది ఉంది అనంటే, భగవంతుడి సైన్యం అధికంగా ఉంది. మరి భగవంతుడు ప్రభావితం చెందాలా? లేదంటే అర్జునుడు ప్రభావితం చెందుతున్నాడా? అర్జునుడే ప్రభావితం చెందుతున్నాడు. ఇద్దరిని తీసుకున్నట్లయితే గనక అర్జునుడికి స్వజనులు ఉన్నారక్కడ. భగవంతుడికి స్వజనులు ఉన్నారక్కడ. అర్జునుడికేమో చెడు శకునాలు కనబడుతూ ఉన్నాయి. భగవంతుడేమో చాలా శాంత స్వరూపంగా ఉన్నాడు. ఎందుకని? అతనికి ముందు జరగబోయేదంతా ముందుగా తెలుసు కాబట్టి. ముందుగా జరిగితే సమస్య ఇక్కడ అదే కదా. అర్జునుడు జరగబోయేది ఏమని ఊహించుకుంటున్నాడు? వీళ్ళందరినీ కూడా నేను చంపాలా అని. అదే కదా, వీళ్ళందరినీ కూడాను, కౌరవులందరినీ కూడాను, అటు పక్కున్న వాళ్ళందరినీ కూడాను సంహారం చేయడమే కదా. వాళ్ళందరినీ కూడా చంపడానికి ఇష్టపడకే అర్జునుడు దుఃఖిస్తూ ఉన్నాడు. అర్జునుడికి కూడా తెలుసు కదా జరగబోయేది ఏంటి అనంటే. అయితే వాళ్ళు చనిపోతారు, లేదంటే నేను చనిపోతాను, నేను చనిపోతే స్వర్గలోక ప్రాప్తి పొందుతాను అని. సరే మొదటిదే తీసుకుందాము. వాళ్ళందరిని కూడా నేను సంహారం చేస్తాను అని. అదే కదా అదే కదా దుఃఖాన్ని కలిగించేది అర్జునుడికి. ఎవరో ఏదో చెప్తున్నారు. అంటే ఆ స్పృహ అన్నది యుద్ధం చేసేటప్పుడు కాకుండా స్వజనాన్ని చూసాక వచ్చింది అర్జునుడికి. ఇది రావడం వల్లనే కృష్ణుడు అనుకుంటాడు భగవద్గీత చెప్పే అవసరం వస్తుంది అని. నా ప్రశ్న ఏంటంటే, అర్జునుడికి తెలుసు వీళ్ళందరూ మరణిస్తారు అని, కృష్ణుడికి తెలుసు వీళ్ళందరూ మరణిస్తారు అని. అర్జునుడికి స్వజనులే వాళ్ళందరూ కూడా.
కృష్ణుడికి స్వజనులే వాళ్ళందరూ కూడాను. కృష్ణుడి సైన్యం అంతా కూడాను అటుపక్క పంపించాడు. కృష్ణుడు మాత్రమే ఇటు పక్కున్నాడు. కృష్ణుడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అటుపక్కున్నారు. అటువంటప్పుడు కృష్ణుడు ఎందుకు ప్రభావితం చెందలేదు? అర్జునుడే ఎందుకు ప్రభావితం చెందాడు అనంటే, కృష్ణుడు ఇదంతా కూడా వాస్తవం కాదు, ఇదంతా కూడా మిథ్య అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. తాడు యందు పాము వాస్తవమా? కాదు. కాదండి. భ్రాంతి ద్వారా చూస్తున్నటువంటి పాము. తాడు ఉంది, తాడు పైన భ్రాంతి ద్వారా పామును చూస్తూ ఉన్నాము. ఆ పామును కొట్టాము, చంపుతున్నాము అని అంటున్నాము. వాస్తవానికి అక్కడ పాము అనేది ఉందా? లేదు. భగవంతుడి యొక్క జ్ఞానం ఇది. ఇదంతా కూడా మిథ్య అనేటటువంటి జ్ఞానంతో భగవంతుడు ఉన్నాడు. అర్జునుడు ఈ పాము ఏదైతే ఉందో అది సత్యం అనుకొని భయపడుతూ ఉన్నాడు, భ్రాంతికి లోనవుతూ ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్యమని, వాళ్ళందరూ కూడా చనిపోతారను, అదంతా కూడా సత్యమని భావిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభావితం చెందుతూ ఉన్నాడు. జ్ఞానం లభించింది అనంటే ఎటువంటి పరిస్థితులకైనా కూడాను ప్రభావితం చెందకుండా ఉండగలుగుతాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.